ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముందు నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఫోన్ తీయమని చెప్పు. పాపం ఎవరు ఏ అవసరం ఉండి ఫోన్ చేశారో ఏమో. ఏంటమ్మా ఏంటి? నేను రుద్రాని దగ్గరికి వెళ్ళి ఫోన్ తీయమని చెప్పాలా? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? రుద్రన్నయ్య చిన్న సౌండ్ కి అలర్ట్ అవుతాడు. అలాంటిది ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తీయడం లేదంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాడని అర్థం. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నాకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. నా వల్ల కాదు బాబాయ్. బాయ్. స్నేహ 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 పోతే పో. నానే వెళ్ళి ఫోన్ తీయమని చెప్తాను. నాకేమైనా భయమా? ఇప్పుడు ఏడ్ చేయాలి. ఇంకోసారి ఫోన్ ట్రయింగ్ చేస్తాను. ఓహో, ఫోన్ సైలెంటింగ్ లో పెట్టేసి బుక్ రీడింగ్ చేస్తున్నారా? ఈయన గారు రేపు ఏదైనా కలెక్టర్ పరీక్ష రాసేయాలా? అంత లోతుగా చదివేస్తున్నారు. ఇప్పుడు సార్ని డిస్టర్బ్ చేసి ఫోన్ తీయమని ఎలా చెప్పాలి? సార్ 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 ఏంటి? ఏమైంది? మీ ఫోన్ రింగ్ అవుతుంది సార్, మీరు చూసుకోలేదు. సైలెంట్ లో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతుందని నీకెలా తెలుసు? అది సార్ మరి నన్నలా ఏదో ఆలోచిస్తూ మీ గది ముందు నుంచి వెళ్తున్నాను. ఏదో లైటు మెరుస్తున్నట్టుగా కనిపించింది. చూస్తే మీ ఫోన్ నుండి ఆ లైటింగ్ వస్తుంది. అందుకే వచ్చి చెప్పాను సార్. అసలే మీకు ఇంపార్టెంట్ కాలింగ్స్ వస్తూ ఉంటాయి కదా సార్. మీ డౌటింగ్ నాకు అర్థమైంది సార్. ఇంత ఫుల్ లైటింగ్ లో నీకు నా ఫోన్ లైటింగ్ ఎలా కనిపించింది అనే కదా. నావి చాలా షార్పింగ్ కళ్ళు సార్. ఎంత చిన్న వెలుగైనా ఎంత పెద్ద వెలుగైనా ఇట్టే కనిపించేస్తుంది. నైస్, కీప్ ఇట్ అప్. నా ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని సంగతి చూసుకో. గో. అలాగే సార్. సార్ గుడ్ నైటింగ్ సార్. మీరు ఫోన్ మాట్లాడుకోండి సార్, నేను వెళ్ళిపోతాను. ఎవరు ఏం అవసరం ఉండి ఫోన్ చేశారో ఏమో పాపం. గుడ్ నైటింగ్ సార్. ఎప్పుడు ట్రయింగ్ చేస్తాను, ఖచ్చితంగా ఫోన్ తీస్తారేమో. కాల్ కట్ చేశారు. ఆ కాశ్మీర నుండి రాజకుమారుణ్ణి బయటకు తీసుకురావాలంటే ఏడు చేయాలో ఏటో. కంటిన్యూస్ గా ఎన్నిసార్లు కాల్ చేశారు? ఎవరై ఉంటారు? హలో హలో, మే ఐ నో హూ ఇస్ దిస్? ఇంగ్లీష్
ఇంగ్లీషు ఎవడు కనిపెట్టారా బాబు? 6 అడుగుల తెలుగింటి అందగాడు అచ్చమైన తెలుగులో మాట్లాడితే ఇంకెంత అందంగా ఉంటుంది. హలో, ఎవరు మీరు? చాలాసార్లు కాల్ చేశారు. నేనా? ఎవరో కనుక్కోండి చూద్దాం. మీరు ఫోన్ చేసి నన్ను కనుక్కోమంటారేంటి? జస్ట్ సరదా కోసం. మీరెవరో ఏంటో చెప్పకుండా సరదా ఏంటి సరదా? నేనా? మీకు బాగా కావలసిన వాళ్ళకి చాలా బాగా కావాల్సిన దాన్ని, అంటే మీకు కూడా చాలా దగ్గరగా కావాల్సిన దాన్ని. దగ్గరగా? ఇప్పుడు కనుక్కోండి. కనుక్కోలేకపోతే ఓడిపోయానని ఒప్పుకోండి. పోనీలే పాపమని నేనెవరో ఎందుకు ఫోన్ చేశానో చెప్పేస్తాను. నాన్సెన్స్, నాన్సెన్స్, నాన్సెన్స్. ఇదంతా కళ, మరి నిజం అనుకున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? అచ్చ నాలా ఉన్నావేటి? నీ అంతరాత్మని. నీలా కాకుండా వేరేలా ఎందుకుంటాను? అంతరాత్మవా? ఎందుకొచ్చావు? నిన్ను కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పడానికి వచ్చాను. నానా ఓవర్ యాక్టింగా? ఎప్పుడు చేశాను? ఇదిగో ఇదే. తగ్గించుకుంటే మంచిది. నీ పేరు గంగ కదా అని నువ్వు గలగలా గంగా నదిలా పరిగెడుతూ గోలగోలగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడు, నాలాగా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు, కాసేపు సైలెంట్గా ఉండొచ్చు. గుడ్. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తావా? ఏంటి, ఫుల్ ఫిదానా? ఎందులో? గోదాట్లో. నీ నటన నా దగ్గర కాదు. నేను నీ అంతరాత్మని. నువ్వు నన్ను మోసం చేయలేవు, కానీ నిజం చెప్పు, రుద్ర సార్ని ప్రేమిస్తున్నావు కదా? అంటే అది మరి అలాంటిదేం లేదు. మెలికలు తిరిగింది చాలు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. రుద్ర సారేమో పెద్ద ఛాంపియన్, మరి నువ్వు ఇంటర్ ఫెయిలు. రుద్ర సారు కోటీశ్వరుడు, మరి నువ్వు కేర్ ఆఫ్ బస్తీ. రుద్ర సారు క్లాసు, మరి నువ్వు మాసు. రుద్ర సార్కి నీకు ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందా? లేదు. మరి అన్నీ తెలిసి ఎందుకు ప్రేమిస్తున్నావు?